ప్రింట్ మీడియాని మొదట్లో చాలా నిష్పక్షపాతంగా ఉండేది. నిర్మోహమాటంగా రాసేది. ఎమర్జెన్సీ టైంలో ఎడిటోరియల్స్ రాయకుండా బ్లాక్‌లో పెట్టినటువంటి స్టేజ్. వాళ్ళకి అందులో పనిచేసే జర్నలిస్ట్‌లకి విలువ ఉండేది. ఎడిటర్‌లకి విలువ ఉండేది. థర్డ్ పేజ్ కాలమిస్టులకి విలువ ఉండేది. కాలక్రమంలో వాళ్ళని ఎలా లోబరుచుకోవాలని ఆలోచించినటువంటి రాజకీయాలు ఏం చేశారంటే, ఎడిటర్‌లకి పదవులు, రాజ్యసభ సభ్యత్వాలు ఇవ్వడం ప్రారంభించారు. తద్వారా ఎడిటర్‌ని మనం గ్రిప్‌లోకి పెట్టుకుంటే, వాళ్ళకి గౌరవమైన పదవులు ఇచ్చినట్టుంటే, అక్కడ మనకి పాజిటివ్ వార్తలు, మనకి నెగెటివ్‌ని కంట్రోల్ చేస్తారు అన్నటువంటిది. అట్లాగా 2, 3 పత్రికల వాళ్ళకి ఎడిటర్‌లు ఇచ్చారు. ఇచ్చేటప్పటికి ఎడిటర్‌లకి రాజ్యసభ సభ్యత్వాలు ఇచ్చేటప్పటికి, ఆ తర్వాతన యాజమాన్యాల రంగంలోకి దిగింది. అదేంటి నా దగ్గర పనిచేసే ఎంప్లాయీ, ఎడిటరు వాళ్ళకి రాజ్యసభ ఇవ్వడం ఏంటి? నాకే ఇవ్వండి అన్నారు. తద్వారా ఒక ఏబీకే ప్రసాద్ గారిదో లేకపోతే అంతకుముందు వచ్చినటువంటి కొంతమంది రాజ్యసభ సభ్యత్వాల నుంచి తర్వాతకొచ్చేటప్పటికి మేనేజ్మెంట్ సంఘీ లాంటి వాళ్ళు రాజ్యసభ సభ్యత్వాలు. ఆ తర్వాత అది స్థాయి దిగజారి ఎమ్మెల్యే సీట్ ఇస్తే చాలు పేపర్ ఓనర్‌కి అన్నటువంటి రూట్‌లోకి వచ్చేసింది. ఇది దీంతో ప్రింట్ మీడియా మీదన విశ్వసనీయత క్రమంగా చచ్చిపోయినాయి. ఏదో ఒక పార్టీలకి బానిసత్వాలు చేస్తున్నటువంటి సిట్యుయేషన్ ఇవాల్టి చూస్తున్నాం. ఏ పేపర్ పేరు చెప్తే ఆ పేపర్ ఏ పార్టీకి అనుకూలమో అన్నట్టు. సెకండ్ స్టేజ్‌లో టీవీ ఛానళ్ళొచ్చినాయి. ఇవి బాధ్యతాయుతంగా చేసినయి. ప్రింట్ మీడియా వైఫల్యాన్ని క్యాచ్ చేసుకున్నాయి. వీటిటి పట్ల ఆదరణ పెరిగింది. ఎందుకంటే వీడియో ఉంటది, బయటుంటది, అంతా ఉంటుంది కాబట్టి కాదు అని చెప్పడానికి వీల్లేదు. అయితే కాలక్రమంలో దీన్ని ఎట్లా మేనేజ్ చేయాలంటే, మంది ఎక్కువైతే మజ్జిగ పలచనైనట్టు ఛానళ్ళు ఎక్కువయ్యేటప్పటికి ఆదాయం తగ్గిపోయి, ఖర్చులేమో ఒక పక్కన పెరిగిపోయి, ఎందుకంటే డాబుసరి చూపించకపోతే వాల్యూ ఉండదు. డాబుసరి కోసం ఖర్చులు ఎక్కువైపోయేటప్పటికి, ఆదాయం తగ్గిపోయేటప్పటికి, వాళ్ళ యొక్క ఆ లుప్తతని ఆధారం చేసుకొని వాళ్ళకి అంతిచ్చి, వాళ్ళు ₹1,00,00,000 ఖర్చు పెడుతుంటే ఒక 30,00,000, 40,00,000 ఇచ్చి, వాళ్ళని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో సక్సెస్ అయినయి రాజకీయ పార్టీలు లేకపోతే ప్రభుత్వాలు. దాంతో ఒరిజినల్‌గా ఎదురుగుండా వీడియో కనబడుతున్న, ఎదురుగుండా బయట కనబడుతున్న, దాంట్లో ఎంత కావాలో అంతే కట్ చేసి, ఎంత కావాలో వీడియో అంతే కట్ చేసి, వక్రీకరణతో కూడినటువంటి వాదనలు చేస్తూ ఎలక్ట్రానిక్ మీడియా యొక్క విలువని దిగజార్చేశారు. ఇది సెకండ్ ఫేజ్ అయిపోయింది. ఇప్పుడిక థర్డ్ ఫేజ్ డిజిటల్ రంగంలోకి దిగింది. ప్రతి ఒక్కళ్ళు జర్నలిస్టే. చేతిలో సోషల్ మీడియా ఉంటాయి. అయితే ఆళ్ళందరియి నమ్మరు. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పొలిటికల్ ఎజెండాల ప్రకారం వాళ్ళ ఆలోచన ఉంటుంది కాబట్టి. బట్ జర్నలిజం ఫీల్డ్‌లో ఈ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా దరిద్రాల నుంచి బయటకొచ్చి నిజాయితీగా పనిచేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళకి ఇదొక ఊతమయ్యింది. వీళ్ళు తీసుకొస్తున్నారు. వీళ్ళని ఇప్పుడు కంట్రోల్‌లో పెట్టాలంటే డబ్బులతో వర్కౌట్ కానప్పుడు దొంగ కేసులు పెట్టడం, బెదిరించడం అన్నటువంటిది. వందల కేసులు, వేల కేసులు ఇది కొత్త కాన్సెప్ట్. రెండోది డబ్బులిచ్చి మేనేజ్ చేద్దాం, లేకపోతే బెదిరించి మేనేజ్ చేద్దాం. ఈ కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. డిజిటల్ ప్లాట్‌ఫారాలు ఇంకొక పక్కన ఏమైపోయింది, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఎక్కువ పెట్టుబడులు కాబట్టి, డిజిటల్ అయితే గనక ఓ 10,00,00,000 పెడితే 100 ఛానెల్‌లు పెట్టేస్తే, 100,00,00,000 వచ్చేస్తాయని పాపం సుమన్ టీవీననో, ఐడ్రీమ్ లాంటి వాళ్ళని చూపించేసి, మోసం చేసి సంస్థలు పెట్టిస్తున్నోళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. తద్వారా పెట్టుబడి పెట్టేసాం డబ్బులెయ్యి అంటే ఆ పార్టీకి దాసోహం అనాలి, ఈ పార్టీకి దాసోహం అనాలి. అప్పుడు వాళ్ళు మన వీడియోలు వైరల్ చేస్తారంటే తప్పుడు ప్రచారాలు చేసేవాళ్ళు పెరిగిపోతున్నారు. తద్వారా డిజిటల్ విశ్వసనీయతని చెడగొట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇంకో పక్కన బెదిరింపుల పర్వము నడుస్తున్నటువంటిది. డిజిటల్ రంగానికి ఇప్పుడు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి.